భూభారతి పైన భూభారతి ఏంది ధరణి వచ్చింది, ధరణి మొత్తం దోచుకున్నది కేసీఆర్ వాళ్ళ కుటుంబము, లేకపోతే అప్పుడున్నటువంటి అధికారులు నాయకులంతా కూడా ధరణి ద్వారా దోచుకున్నారని తెలిసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఇప్పటిదాకా ఏదైనా పని చేస్తున్నామంటే మొదలు పెడుతున్నామంటే పూర్తి స్థాయిగా దాని వెనుక బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పనులన్నీ చేసుకొని పూర్తి చేసుకొని వెంటనే అమలు చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పాలి. కానీ ఇది చేస్తామని చెప్పి, ఎందుకంటే అది ముఖ్యమైనటువంటి అంశం కూడా, ప్రజల రోజువారీ జీవితంతో ముడిపడినటువంటి అంశం, అనేక లక్షల మందికి ముడిపడినటువంటి అంశం, ధరణితో నష్టపోయినటువంటి వాళ్ళు, ధరణి వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు, ధరణి బాధితులందరికీ కూడా అరే కొత్త ఒక ఆలోచన వచ్చింది, ఆనందం వచ్చింది, భూభారతి వస్తే భూభారతి అమలు ఎప్పుడు చేస్తారనేటువంటి దానిపైన ఏ నిబంధనలు పెడతారు, సాఫ్ట్వేర్ ఏంటిది, కొత్త సాఫ్ట్వేరా, ధరణి సాఫ్ట్వేర్ ఏం చేస్తారు, పాత పుస్తకాలను ఏం చేస్తారు, కొత్త పుస్తకాలను ఏం చేస్తారు, పాత పాస్బుక్లు ఏం చేస్తారు, కొత్త పాస్బుక్లు వస్తాయా, ఆన్లైన్లో ఏం చేస్తారు, ఆన్లైన్లో వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇస్తారా, ఇవన్నిటిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆ క్లారిటీ ఇవ్వడంలో ప్రభుత్వం ఇప్పటికే విఫలమైంది. నెల రోజులు గడిచినా కూడా ఏ పని చేసినా ఆ పనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ పూర్తి కాకుండా చేస్తే వచ్చే సమస్య ఇదే. ఇక దావోస్ ధమాకా దుమ్ము రేపిన తెలంగాణ బృందం 1.78 లక్షలు ఈ పెట్టుబడులు. సేమ్ గత ప్రభుత్వం కూడా దావోస్ పోయింది, పెట్టుబడులు వచ్చినాయని చంద్రబాబు నాయుడు మిగిలినటువంటి వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తోటి నిన్న ట్రంప్ కూడా వర్చువల్గా మాట్లాడిండు, అంతకుముందు నరేంద్ర మోడీ కూడా వెళ్ళిండు అక్కడికి. కానీ అక్కడ ఏవైతే ఒప్పందాలు జరిగినాయో, ఏవైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ జరిగిందో, ఎక్కడైతే మేము పలానా దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ పెడతామని చెప్తున్నారో ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంపై ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి తెలంగాణ గత 9 ఏళ్ళుగా వెళ్తుంది, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒప్పందాలు, అక్కడ జరిగినటువంటి మాట ముచ్చట, ఆ తర్వాత జరిగినటువంటి ఒప్పందాల యొక్క అమలు ఏ స్థాయిలో ఉంది, ఎన్ని కంపెనీలు అక్కడ ఒప్పుకున్నాయి, పెట్టుబడులు పెడతామని ప్రకటన చేసినాయి, ఆ ప్రకటనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి పని ఏంటి, ఆ కంపెనీలతో జరిగినటువంటి చర్చలు ఏంటి, ఆ కంపెనీలు ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడులు ఏంటి, ఆ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలు ఏంటి, భూములు ఏంటి, మిగిలినటువంటి అంశాలు, ఇవన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయండి. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఖర్చులు పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒప్పందాల యొక్క విలువ ఇంతగా ఘనంగా ఉందని చెప్పి అంత గొప్ప పాట పాడి తీరా అమల్లోకి వచ్చేసరికి ఆ స్థాయిలో క్షేత్రంలో కనబడడం లేదు ఎందుకనేటువంటిదే ప్రశ్న. గత 9 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 2014 నుంచి 2024 దాకా 10 ఏళ్లలో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడ జరిగినటువంటి ఒప్పందాల విలువ ఎంత, ఒప్పందాల సంఖ్య ఎంత, అమల్లోకి వచ్చినటువంటి ఒప్పందాలన్నీ, ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలన్నీ, ఒకవేళ ఒప్పందాలు జరిగిన తర్వాత వెనక్కిపోయినటువంటి కంపెనీలన్నీ, కారణాలు ఏంటి, దీంట్లో కేంద్రం ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రంకి వెళ్ళాలని ఏమైనా చెప్తుందా, లేదా రాష్ట్రాల ప్రతినిధులే డైరెక్ట్గా ప్రతినిధులతో మాట్లాడేసుకుంటున్నారా, ఈ అంశం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవ్వకపోతే నిజాలు ఇవ్వాలేముంది, పేపర్లలో ఇంత పెద్ద ప్రకటన వచ్చింది, తెలంగాణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, చాలా పెద్ద పెట్టుబడులు, తెలంగాణ చరిత్రలోనే గొప్పదని చెప్తున్నాం. స్వాగతిద్దాం, మంచిదే, తెలంగాణలో కంపెనీలు రావడం, ఉద్యోగాలు రావడము చాలా మంచిది, కొత్త ఉన్న పాత కంపెనీలు ఎక్స్పాన్షన్కి చేయడం కూడా మంచిది. మూతబడ్డ కంపెనీలను ఏం చేయాలనేటువంటిది కూడా చూడాలి. గతంలో మూతబడ్డ కంపెనీలు అనేకమైనటువంటి జాగాలు ఉన్నాయి, అనేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి, వాటిని కూడా వాడుకోవచ్చు. కొత్తగా స్థల సేకరణ చేసే బదులు గతంలో ఒప్పందాలన్నింటిని కూడా, డిబిఆర్ మిల్లు ఉన్నది, అక్కడ ఎకరాలకు ఎకరాల జాగా ఉంది, విఎస్టీ ఉంది, ఎకరాలకు ఎకరాల జాగా ఉంది, లేకపోతే హెచ్ఎంటీ కంపెనీ ఉంది, ఆల్విన్ కంపెనీ ఉంది. గతంలో కంపెనీల కోసం ప్రభుత్వ భూమిని ఇచ్చింది కదా, ఐడిపిఎల్ భూములన్నీ ఏమైపోయినాయి, కాయిలాబడ్డ పరిశ్రమలకు సంబంధించినటువంటివి, అవి తెరిపించకపోతే ఆ భూముల్లో కొత్తగా కంపెనీలు కట్టడానికి ఇస్తే అది ఉపయోగపడుతుంది కదా. అక్కడే సాఫ్ట్వేర్లు, వరంగల్లో అనేక కంపెనీలు ఉన్నాయి, అజంజాయి మిల్లు లాంటివి ఉన్నాయి, వాటికి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఆ స్థలాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి, లేకపోతే ఎవడెవడో కొట్టేస్తున్నాడు. ఆ స్థలాలను పరిరక్షించి అక్కడ కొత్తగా వచ్చేటువంటి కంపెనీలను ఆయా స్థలాల్లో పెట్టవచ్చు కదా. జీడిమెట్ల ఏరియాకి పోతే, లేకపోతే బాలనగర్ ఏరియాలో, ఐడిపిఎల్ ఏరియాలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి 100 ఎకరాల భూమి ఉంది, పడావడ్డటువంటి కాయలావడ్డటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి.
వాటన్నిటిని కూడా వాళ్ళ విఎస్టీ ఏరియాలో కానీ లేకపోతే మిగిలినటువంటి చోట గతంలో పరిశ్రమల కేంద్రంగా ఐడిఏ కింద పెట్టినటువంటి భూముల్లో ఆయా కంపెనీలకు ఇచ్చినటువంటి లీజ్ని ఒకసారి ఎందుకు సమీక్ష చేసుకోవద్దు? ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీలు నడుస్తలేవనేటువంటి విషయం తెలుసు కదా. కొత్తగా ఇన్ని కంపెనీలు వచ్చినాయి కాబట్టి ఆ కంపెనీలకు ఆ పలానా చోటే జాగేయచ్చు కదా. ఎక్కడెక్కడ ఏ కంపెనీలు ఇస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ కూడా, నగరం కూడా అభివృద్ధి చెందుతుంది కదా. అవుట్స్కట్స్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? సిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు దొరుకుతాయి కదా. ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకు అవకాశం లభిస్తుంది కదా. ఇన్ని సెంటర్లు వస్తున్నాయి. ఆ సెంటర్లన్నిటికి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి గతంలో పడావడ్డటువంటి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి కాయలావడ్డటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి స్థలాలను అప్పజెప్పడంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? అసలు వాటిపైన సమీక్ష చేయండి. ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయా? ఎవరెవరు వాటిని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఒప్పందాల సమీక్ష ఎందుకు చేయట్లేదు? 99 సంవత్సరాల లీజు, 19 సంవత్సరాల లీజు, 59 సంవత్సరాల లీజు, ఈ లీజుకు సంబంధించినటువంటి అన్నిటిపైన కూడా ఒకసారి పరిశ్రమల శాఖ సమీక్ష చేయాలనా వద్దా? నడుస్తున్నటువంటి ఏంటి ఒప్పందాల ప్రకారం నడుస్తున్నటువంటి కంపెనీలన్నీ, మూతపడ్డటువంటి కంపెనీలన్నీ ఆ భూములన్నింటినీ ఏం చేస్తున్నారనేటువంటి దానిపైన ఒకసారి ప్రభుత్వం సమీక్ష చేయాలి కదా. ఒకసారి వాళ్ళకు భూములు ఇచ్చేస్తే ఆ భూములు ఎట్లా పడితే అట్లా పోతాయా? అనేక చోట్ల భూములు అట్లే ఉండిపోయినాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదంతా పక్కన పెడితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా 2014 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఒప్పందాల విలువ, అమలు జరిగినటువంటి తీరు, కల్పించినటువంటి ఉద్యోగాల సంఖ్య, వాటి విలువ కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం వెంటనే చెప్పాలి. లేకపోతే ఇవన్నీ నిజం అనుకుంటారు. ప్రజలు ఏదో పత్రికల్లో ప్రకటనలు వచ్చడం కాదు, క్షేత్రంలో కనబడాలి, ప్రజలు ఉపాధి లభించాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు. ఏదైనా కంపెనీ జరిగితే, ఒక నిర్మాణం జరిగితే, నిర్మాణం దశలో ఉన్నప్పటి నుంచి కూడా కూలీలకి, నిర్మాణ కూలీలకి, నిర్మాణ కంపెనీలకి, ఆ తర్వాత అక్కడ ఛాయలు పెట్టుకునేటువంటి వాళ్ళతో సహా, లేకపోతే ఆ ట్రాన్స్పోర్టు, ఇట్లా ప్రతి ఒక్కరికి ఉపాధి లభిస్తుంది. ఆ ఉపాధి లభించడం కోసం ఏం చేస్తారనేటువంటి అంశం పైన కూడా స్పష్టత ఉండాలి. దాని ద్వారా కూడా ఎంత వచ్చిందనేటువంటి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా చేయకపోతే ఎట్లా?